నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 రియల్ ఎస్టేట్ డెస్టినేషన్, ఒకప్పుడు పెట్టుబడిదారుల మొదటి చిరునామా, ఒకప్పుడు ప్రతి చదరపు అడుగు బంగారంగా మారిన నగరం అదే మన భాగ్యనగరం, మన విశ్వనగరం, మన హైదరాబాద్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తున్నా అందులో హైదరాబాద్ పేరు మాత్రం వినిపించడం లేదు. ఇది మార్కెట్ సైకిల్ ప్రభావమా, లేక రేవంత్ ప్రభుత్వ చేతగాని విధానాల ఫలితమా? రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే స్వర్గధామంగా నిలిచిన మన హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లకే ఎందుకు ఆగమైంది? 5-6 ఏళ్ల క్రితం వరకు గ్లోబల్ మ్యాప్పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ రేవంత్ పాలనలో రెక్కలు విరిగిన పక్షిలా ఎందుకు మారింది? తుగ్లక్ నిర్ణయాల పుణ్యమా అని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎందుకు గల్లంతైంది? ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL నివేదిక అసలు ఏం తేల్చింది? ఆ నివేదిక సారాంశం ఏంటి? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఒకప్పుడు అన్ని రంగాల్లో ట్రెండ్ సెట్ చేసిన హైదరాబాద్ ఇప్పుడు ఎవరో క్రియేట్ చేసిన ట్రెండ్ను ఫాలో అవ్వాల్సి వస్తుంది. పెట్టుబడిదారుల్లో అనిశ్చితి, ప్రభుత్వ విధానాల్లో అస్పష్టత, మార్కెట్ వేగానికి తగ్గట్టుగా అడుగులు వేయడంలో అలసత్వం రియల్ రంగాన్ని పూర్తిగా మట్టి కరిపిస్తున్నాయి. నిర్మాణ రంగంలో నిర్ణయాల ఆలస్యం వల్ల పెద్ద పెట్టుబడిదారులు ఇతర నగరాల వైపు చూస్తున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, JLL సుస్పష్టం చేసిన నివేదికలోని సారాంశం. పాలించే ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోతే నగరానికి పెట్టుబడులు రావని నిరూపించింది JLL నివేదిక. అసలు రేవంత్ అసమర్థ పాలనలో బ్రాండ్ హైదరాబాద్ ఎందుకు బలహీనపడింది? లెట్స్ వాచ్. ఒకప్పుడు రియల్ కళకళ, ఇప్పుడు వెలవెల. ఒకప్పుడు బుకింగ్స్, ఇప్పుడు అంతా నిశ్శబ్దం. ఒకప్పుడు క్రేన్ల హోరు, ఇప్పుడు కదలని కాంక్రీట్. రేవంత్ నిర్ణయాల దెబ్బకు కుప్పకూలిన రియల్ రంగం. మొత్తం 7వ స్థానం కాదు, మొత్తం పడిపోయి మొత్తం తెలంగాణలో రియల్ ఎస్టేట్ అనేదే మళ్ళీ పుంజుకోవాలన్నా, మళ్ళీ బతికి బట్టగట్టాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ పూర్వ వైభవంలో వస్తుంది, మళ్ళీ రియల్ ఎస్టేటు పుంజుకుంటుంది. అప్పటిదాకా ఈ రియల్ ఎస్టేట్లో నిజం కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, వాటి వైపు చూసేటోడు లేడు. ఎక్కడైనా కూడా ఎక్కడ చూసినా కానీ ఏముందన్న ఈ గవర్నమెంట్ వచ్చింది మొత్తం ఆగమైపోయినాం, మా బతుకులన్నీ ఆగమైపోతున్నాం, అప్పులు కట్టలేకపోతున్నాం, కొనలేకపోతున్నాం, ఉన్న వాటిని అమ్మలేకపోతున్నాం అనే ఒక నిరాశ నిస్పృహలలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. నిజంగా బాధాకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కంపెనీలు తీసుకురావాలా, కొత్త విధానాన్ని TSI పాస్ ద్వారా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మంచి అనుమతులు ఇచ్చి మంచి కంపెనీలు తీసుకొచ్చిండో ఆ విధమైన కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణ ఆంధ్రాకు దోచిపెట్టకుండా, కంపెనీలు ఆంధ్రాకు పోనీయకుండా, ఆంధ్ర మీకు గురువుగా గురుదక్షిణ ఇవ్వకుండా తెలంగాణ ప్రయోజనాలను నువ్వు ఫ్యూచర్ సిటీ పేరు మీద హైదరాబాద్కు ఫ్యూచర్ లేకుండా చేస్తున్న నిన్ను ఖచ్చితంగా భూపాతాలోనికి తొక్కుతారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిన దెబ్బకి రియల్ ఎస్టేట్ రంగం ICUలో చేరిన పేషెంట్లా తయారైంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రేవంత్ పరిపాలనలో దారుణంగా ఆగమవుతోంది. ఒక్క హైదరాబాదే కాదు, రాష్ట్రమంతటా స్థిరాస్తి రంగం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రేవంత్ సీఎం అయిన తర్వాత 31 నెలలుగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టుల వద్ద సందడి లేదు. అసలు ఆ హడావిడే కనిపించకుండా కనుమరుగైంది. కొనుగోలుదారులు లేక రియల్ వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిర్మాణ సంస్థల ఆఫీసులు కస్టమర్లు రాక, వచ్చేవాళ్లే లేక కళావిహీనంగా మారిపోయాయి. చేతగాని రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న చేవలేని అసమర్థ నిర్ణయాలు రియల్ సెక్టార్పై ఉరుములేని పిడుగులా పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఒక అగ్రస్థానంలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనం దేశవ్యాప్తంగా కూడా ఒక
అగ్రస్థానం కాదు కదా, 7వ స్థానంలో కూడా లేని పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంకు దాపురిచ్చిందంటే చాలా చాలా బాధగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక అగ్రగామిగా నిలిచి, ఎంతో ఉజ్వల భవిష్యత్తుగా నిలిచి, అనేక మందికి ఉపాధి ఇచ్చి, లక్షల మందికి ఉపాధి దొరికేటట్లు చేసిన ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దానికి కుప్పగూలేటట్టు చేసిన పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒకవైపు హైడ్రా కావచ్చు, లేకపోతే ఇంకో ఫ్యూచర్ సిటీ పేరుతో కావచ్చు, ఇంకో రకరకాల పేరుతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు రియల్ ఎస్టేట్కు ఒక రూపు లేకుండా, రంగు లేకుండా, అదేవిధంగా ఫ్యూచర్ లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. దాని కారణంగా మొత్తం బడుగు బలహీన వర్గాల జనాలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, దాని మీద ఆధారపడ్డ లక్షల మంది ప్రజలు కావచ్చు, పూర్తిగా కుప్పగూలిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అగ్రగామిగా నిలవాలంటే, మళ్ళీ రియల్ ఎస్టేట్ మళ్ళీ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని అంటే తప్పనిసరిగా కేసీఆర్ గారు అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే రోజులు రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలు చాలా చాలా రోజులుగా అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అదేదో కేవలం భూముల వ్యాపారమే కాదు, లక్షల కుటుంబాల జీవనాధారం. కేసీఆర్ పాలించిన 10 ఏళ్లు పచ్చగా వర్ధిల్లిన రియల్ రంగం రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న అస్పష్టమైన విధాన నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో ఒక రకమైన అనిశ్చితి పెరిగిపోయింది. నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులైతే పూర్తిగా ఆగిపోయాయి. రియల్ రంగంలో స్పష్టమైన మందగమనం కనిపిస్తోంది. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూముల కొనుగోలుదారులు ఇప్పుడు వేచి చూసే ధోరణిలోకి వెళ్లిపోయారు. అనుమతుల ప్రక్రియ, విధాన మార్పులు, మార్కెట్ నమ్మకం వంటి అంశాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల ఏం జరుగుతోంది? బిల్డర్లు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తోంది. రియల్ మార్కెట్ కు కావలసిన నమ్మకం ఇవ్వడంలో ఏలికలు దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం మారితే పాలసీలు మారొచ్చేమో కానీ పెట్టుబడిదారుడి నమ్మకం మారొద్దన్న సోయిలేని రేవంత్ సర్కార్ కావాలనే రియల్ రంగాన్ని పడకేసింది. రేవంత్ రెడ్డి దుర్మార్గపు చర్యల వల్ల అన్ని వర్గాలు ఆగమైపోతున్నాయి, అన్ని వ్యవస్థలు కుంటుబడిపోతున్నాయి, అన్ని వ్యవస్థలు నష్టాల పాలవుతున్నాయి. హైదరాబాదు రియల్ ఎస్టేటు డమేల్మ కింద పడిపోయింది. ఈయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, హైడ్రా అయితే, మూసీ అయితే, పేదల ఇండ్లను కూలగొట్టడం అయితే, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పాతాళానికి పడిపోయి ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అగ్రగాంలో 6 కాయలుగా 3 పువ్వులుగా బ్రహ్మాండంగా ఉన్న రియల్ ఎస్టేటు ఈరోజు రియల్ ఎస్టేటు చేసే రియల్ ఎస్టేట్లే ఉరిపెట్టుకొని చనిపోయే ప్రమాదానికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు. నిజంగా ఎంత దుర్మార్గం ఏదైనా రూపాయి రావాలంటే రియల్ ఎస్టేట్ ద్వారా ఈ కంపెనీలు వస్తే, కొత్త కంపెనీలు వస్తే, కొత్త ఉపాధి వస్తే, ఎంప్లాయీలు వస్తే వాళ్ళు ఆ ప్రాంతం మొత్తం మంచిగా కొనుక్కుంటారు, హాయిగా సంపాదించుకునేది. హైదరాబాద్కు తద్వారా జిఎస్టీల ద్వారా లేదా ట్యాక్స్ల ద్వారా హైదరాబాద్కు మంచి ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాన్ని కొల్లగొట్టిండు. జేఎల్ఎల్ నివేదిక హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ తిరోగమనాన్ని సుస్పష్టం చేసింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో జరిగిన ఇళ్ల విక్రయాలపై ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. అందులో బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీ నగరాలు టాప్ 4లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ ఉన్నాయి. చివరకు ఏపీ కొత్త రాజధాని అమరావతితో కూడా పోటీలోకి వచ్చింది, కానీ తెలంగాణ అందులో లేదు. ఒకప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగర రియల్టీ జాబితాలో లేకుండా పోయింది. ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టించిన హైదరాబాద్ ఇప్పుడు కనీసం రేసులో లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో వినిపిస్తున్న రియల్ ఎస్టేట్ భూమిలో హైదరాబాద్ పేరు ఎక్కడా కనీసం ప్రస్తావనకు రాలేదు. ఇది కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యానికి నిదర్శనంగా జేఎల్ఎల్ నివేదిక అద్దం పట్టింది. అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా తీసుకొచ్చిన హైడ్రా సిటీ రియల్ ఎస్టేట్ రంగానికి మరణ శాసనం రాసింది. చెరువులు, కుంటలు పరిరక్షణ పేరిట సృష్టించిన విధ్వంసం భూముల కొనుగోలుదారుల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఎంతో మంది నిరుపేదల ఇళ్లను కూల్చిన హైడ్రా సిటీ రియాలిటీని కూడా నేలమట్టం చేసింది. ఈ మాట అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనుమతులున్న ప్రాజెక్టులకు అర్ధరాత్రి నోటీసులిచ్చి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పేరిట ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న విశ్వసనీయతను కోల్పోలేని దెబ్బతీసింది. కొనుగోలు చేసిన ఆస్తులను భద్రత లేకుండా చేసి స్థానికులతో పాటు విదేశీ పెట్టుబడిదారులను ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసింది. జేఎల్ఎల్ నివేదిక కూడా చెప్పింది ఇదే. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని సరిదిద్దలేని సర్కార్ అనుమతులు ఉన్న నిర్మాణాలపైకి హైడ్రా కత్తిని వేలాడదీసింది. హైదరాబాద్ లో స్థిరాస్తి కొనుగోలు చేయడం కంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడి మేలు అనే స్థితికి దిగజార్చింది. రియల్ ఎస్టేట్ మందగిస్తే కూలీల ఉపాధిపై ప్రభావం చూపడం ఖాయం. చిన్న కాంట్రాక్టర్లపై ఒత్తిడితో పాటు సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్ వంటి అనుబంధ రంగాలు ఎఫెక్ట్ అవుతాయి. బ్యాంకు రుణాలు తీసుకున్న కొనుగోలుదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణికి వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ రంగం ఆగమైతే పడిపోయేది కేవలం భవనాలు కాదు, భవిష్యత్తుపై నమ్మకం. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ పెట్టుబడిదారుడి విశ్వాసం దెబ్బతింటే దాన్ని తిరిగి నిలబెట్టడం అంత సులభం కాదు. రేవంత్ పాలనలో ఇదే జరుగుతుందని జేఎల్ఎల్ నివేదిక క్లారిటీగా కుండబద్దలు కొట్టేసింది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ పరుగులు. రేవంత్ పాలనలో ఇప్పుడు ఎందుకు నడవలేకపోతోంది? నిర్మాణ రంగానికి బ్రేకులు వేసింది తుగ్లక్ నిర్ణయాలు కావా? అసలు పెట్టుబడిదారుల నమ్మకం ఎందుకు సడలిపోయింది? రియల్ రంగ అభివృద్ధి చక్రం ఎందుకు ఆగిపోయింది? ఇది మార్కెట్ మందగమనమా లేక విధానాల్లో వైఫల్యమా? రియల్ ఎస్టేట్ బేరం పటాన్ చెరువులో 3 పువ్వులు 6 కాయలు ఉండే. గిట్ల పోయి గట్ల కూడా చేసి డీల్ చేసి కత్తురు. ఎన్ఆర్ఐలు హైదరాబాద్కి వెళ్ళి ఎవరు చూడు పటాన్ చెరువులో ప్లాట్ కొద్దురు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అంతే ఈగలు కొట్టుకుంటున్నట. ఈగలు కొట్టుకునే ఉంది. బయట ఏమో దుకాణం ఉంటాయి చూడు, వెండర్లు, స్టాంప్ వెండర్లు. ఆడపోతే ఎవడొత్తలేడు స్టాంప్ వెండర్లు, గిరాకీ లేదు. స్టాంప్ వెండర్లో గిరాకీ లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బేరం లేదు. ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళ పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజుకపోతున్నట, మోటార్ సైకిల్ గుంజుకపోతున్నట. ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తలేవు. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు. రేవంత్ రెడ్డి వస్తే దిగుడే అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదైనా ఒకటి చక్కగా చేసినా రేవంత్ రెడ్డి బంగారు పల్లెంలో పెట్టి అద్భుతమైన ప్రగతితో తెలంగాణని చేతిలో పెట్టిండు కదా కేసీఆర్. నువ్వు ఇవాళ మొత్తం తెలంగాణను ఆగం పట్టిస్తున్నావు. అది ఏ మార్కెట్ అయినా కావచ్చు, నడిపేది మాటలు కాదు, నమ్మకం. నిర్ణయాలు బలంగా ఉంటే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. సందేహాలు పెరిగితే పెట్టుబడులు అనుమానం లేకుండా ఆగిపోతాయి. ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పుకునే ఒకానొక కొటేషన్. రియల్ ఎస్టేట్ పడిపోతే ప్రభుత్వ ఆదాయానికి దెబ్బ తగులుతుంది. పాలసీ స్పష్టంగా ఉంటే పెట్టుబడి పరుగులు పెడుతుంది. ఆర్థిక వ్యవస్థకు జ్వరం వస్తే మొదట చెమట పట్టేది నిర్మాణ రంగానికే. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్. బ్రూ, ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే ఒకవైపు ఏమో బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరొక వైపు కొత్త పరిశ్రమలు తెచ్చుడు కాదు, ఉన్న పరిశ్రమలే పోతున్నాయి. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం టాప్ 4లో బెంగళూరుంది. ఆ నగరం ఒక్కటే ఎందుకంత వేగంగా దూసుకెళ్తోంది? ఎందుకంటే బెంగళూరు స్టార్టప్ రాజధాని, ఐటీ ఉద్యోగాలకు స్వర్గధామం, విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ విస్తరణకు సువర్ణావకాశంగా ఉన్న ప్రాంతం. ఇవన్నీ అక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నాయి. ఇక ముంబై విషయానికొస్తే అది దేశ ఆర్థిక రాజధాని. పూణే ఐటీ తయారీ రంగాల కలయిక.
ఈ నగరాల్లో కొనుగోలు డిమాండ్ పెరుగుతుండగా హైదరాబాద్ నగరంలో ఆ వేగం కనీసం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ రంగానికి పెద్దపీట వేశాయి కాబట్టి. కానీ అదే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగానికి మరణ శాసనాన్ని రాస్తున్నాయి. హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినాం. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతుందట, అంత హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని ₹1 అప్పు అడగలే, ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇలా అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినవు. 2.5 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన మార్పు ప్రభావం రియల్ రంగం మీద స్పష్టంగా చూపించింది. పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో పాలకులు విఫలమవడంతో పాటు పాలసీ విధానంలో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదు. భూముల విలువలకు పాతరేస్తూ రిజిస్ట్రేషన్లకు బ్రేకులు వేశారు. ఇన్నేళ్లలో కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు ఊసలేదు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హైదరాబాద్ ఒక నగరం మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజన్. రియల్ ఎస్టేట్ ఒక రంగం మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాలకు ఉపాధి. అందుకే ఈ మందగమనం ఆందోళనకు కారణమవుతోంది. పెట్టుబడిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకప్పుడు కొనేవాళ్లు క్యూలో ఉండగా ఇప్పుడు అమ్మేవాళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. రియల్ ఎస్టేట్ రంగానికి కాంగ్రెస్ పాలకులు అడ్డుకట్ట వేస్తున్నారు. నిజంగా ఇది ఎంత దుర్మార్గం! రియల్టీ మ్యాప్లో హైదరాబాద్ మాయమవడం రేవంత్ తుగ్లక్ పాలనకు నిదర్శనం. విశ్వనగరం బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిందని చెప్పడానికి నిలువుటద్దం. జేఎల్ఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి నివేదిక కేవలం అమ్మకాల వరకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల లాంచింగ్, ధరలు, రీసేల్ అంశాలను కూడా ప్రస్తావించింది. వీటిలో ఏ ఒక్క రంగంలో కూడా హైదరాబాదుకు స్థానం దక్కలేదు. అసలు దేశంలోని ఏ మెట్రో నగరంలో లేనంతగా స్థిరాస్తి అమ్మకాలు ఒక్క హైదరాబాద్లోనే ఎందుకంతగా పడిపోయాయి? రియల్ రంగాన్ని నాశనం చేసింది రేవంత్ అనాలోచిత నిర్ణయాలు కావా? తుగ్లక్ నిర్ణయాలు రియల్టర్ల పాలిట శరాఘాతంగా మారడం లేదా? 100% నిజమంటున్నారు రియల్టర్లు. రేవంత్ అడ్డగోలు అహంకార పాలనలో హైదరాబాద్ రియల్ రంగం ఢమాలైంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రోజు రోజుకు పడిపోతూ అధఃపాతాళానికి చేరుకుంది. మార్పు కావాలి అంటూ కోరుకున్న ప్రజల నెత్తిన సర్కార్ పిడుగు వేసింది. అనాలోచిత నిర్ణయాలు, విజన్ లేని పరిపాలనతో హైదరాబాద్ ఇమేజ్ ను ఆగం చేసింది. బీఆర్ఎస్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ రంగం ఇప్పుడు బేలగా నేల చూపులు చూస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు బిజినెస్ లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితులను తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లున్న ఇల్లు కూడా కూలగొచ్చినావు కదా. ఇంకా కూడా రోజు టీవీ పెడితే ఆడ ఇల్లు కూలగొడుతుండ్రు, ఈడ ఇల్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు. దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది. అటు మూసీలో పోతివి, పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాగానే మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి, 10 గంటలకే హైదరాబాద్ లో దుకాన్లు బంద్ చేయమంటివి. అన్ని ఆగమాగం నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు. దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది. మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది. ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని, అపార్ట్మెంట్లు అమ్ముతలేవని, గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, పిల్లలు అమెరికా పోవాలి, ఏదైనా ఆపద పడ్డది, దవాఖాన ఉన్నది, అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది. ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు, బాంబే పోతున్నారు, నోయిడా పోతున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు.
జేఎల్ఎల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 90,000 కొత్త గృహాల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోలిస్తే 13% వృద్ధి నమోదైంది. బెంగళూరు, ఢిల్లీ దూకుడు ప్రదర్శించాయి. కానీ అదే హైదరాబాద్ విషయానికొచ్చేసరికి స్థిరాస్తి రంగం కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో వెనకంజలో నిలిచింది. భాగ్యనగరంలో ఇళ్ల ధరలు 8% మేర పెరిగినా అది కొనుగోలుదారులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో ధరల పెరుగుదల 12 నుంచి 20% పైగా ఉన్నా అమ్మకాలు జోరుగానే సాగాయి. ఇలా మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే హైదరాబాద్లో మాత్రం పాలనా వైఫల్యంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వినియోగదారులను రియల్ ఎస్టేట్ రంగానికి దూరం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మందగమనంలో ఉన్నది నిజమే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అట్లాగే కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురాకపోవటం కూడా ఒక కారణం. కాబట్టి రియల్ ఎస్టేట్ లక్షలాది ప్లాట్లు హైదరాబాద్ నగరంలో సంవత్సరాల తరబడి సేల్కు ఎదురు చూస్తున్నాయి. రేట్లు పడిపోయినాయి, ప్లాట్ల రేట్లు పడిపోయినాయి, అపార్ట్మెంట్ల ప్లాట్ల రేట్లు పడిపోయినాయి, హౌజెస్ రేట్లు పడిపోయినాయి. ఒకప్పుడు 1,50,00,000కు పోయే ఇల్లు ఇవాళ 1,25,00,000కు కూడా ఎవరు అడిగే వారు లేకపోవటం వల్ల రియాల్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బిజినెస్ లేక. రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన సిమెంట్ వ్యాపారం కానీ, స్టీల్ వ్యాపారం కానీ, పెయింట్ వ్యాపారం కానీ, హార్డ్వేరు, ఇటుక అనేక వ్యాపారాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉన్నది. ₹1,00,00,000 దాటిన ప్రీమియం ఇళ్ల విక్రయాలు దేశవ్యాప్తంగా 45 నుంచి 65% వృద్ధిని సాధిస్తున్నాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన వినాశనం పరాకాష్ఠకు చేరడమే ఇందుకు కారణం. ఇక సిటీ రియాలిటీకి హార్ట్ ఆఫ్ ద బిజినెస్ జోన్ గా చెప్పుకునే వెస్ట్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టుల లాంచింగ్ 70% మేర పడిపోయాయి. రియల్ ఎస్టేట్ మందగమనం కేవలం బిల్డర్లకు మాత్రమే పరిమితం కాలేదు. దానిపై ఆధారపడిన 50కి పైగా అనుబంధ రంగాలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. సిమెంట్, స్టీల్, పెయింటింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్ రంగాల్లో పనిచేసే లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక సొంతూళ్లకు తిరుగుముఖం పడుతున్నారు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని హైక్ చేస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఉద్యోగస్తులు కానీ రియల్ ఎస్టేట్లు పెడితే నాకు రూపాయి వస్తాను ఆశతోటి ప్రభుత్వాలు ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మా పరిస్థితి ఏంది? వచ్చే రూపాయి కంటే పోయే రూపాయి ఎక్కువ అనిపిస్తుంది. దీనికంటే బంగారం కానీ ఇతరత్ర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుండని ఆలోచనలతోటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేస్తే నష్టపోయే ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారు. అంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడిని మేము హైక్ చేస్తాము అంటే పక్క రాష్ట్రాన్ని చూసుకొని పక్క రాష్ట్ర పరిస్థితి గత ప్రభుత్వం నష్టపోయిందని చెప్పి ఈ ప్రభుత్వంలో అమరావతి ఈ పరిస్థితి గత ప్రభుత్వం అమరావతి గత్యంతరమే తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుందని భయంగా ఉన్నది. అక్కడ ఎకరం వచ్చేసి 2 కోట్లు నడిచింది. గత ప్రభుత్వం 30 లక్షలు 40 లక్షలకు అమ్ముకున్నారు. ఇలా అదే తెలంగాణలో 2 కోట్లు 3 కోట్ల రూపాయలు నడిచిన ఎకరము ₹1 కోటి అమ్మే పరిస్థితి వచ్చింది. అది కారణం ఏంది? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, రియల్ ఎస్టేట్ పెంచండి. ఎందువలనంటే మా భవిష్యత్తుని 25 లక్షల రియల్ ఎస్టేట్ లబ్ధిదారులను 12 లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క కడుపుని అంటే మాకు ఇదే వ్యాపారం. ఈ వ్యాపారాన్ని ఇది లేకుండా ఉంటే మేము బతకలేము. మాకు ఇబ్బందులు పడే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే తగిన మూల్యము పక్కగా చెల్లించగలరు. తుగ్లక్ రేవంత్ పాలనలో రైతన్నలు, నేతలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగాన్ని షేక్ చేసిన రోజులున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో రియల్ రంగంలోనూ సూసైడ్ చేసుకున్న రియల్టర్లు ఎందరో. గతమెంతో ఘనం, భవిష్యత్తు శూన్యమన్నట్టు తయారైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతో మంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తోంది. తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అయిన హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దారుణంగా కోలుకోలేని దెబ్బతీసింది. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.